1 కిలో పంచదార, ఒక బట్టల సోపు, ఒక అప్పడాల ప్యాకెట్, ఒక నూడిల్స్ ప్యాకెట్ ఇవ్వండి అంకుల్. రాము, ఈ లిస్ట్లో సరుకులు కట్టు ఈ అమ్మాయికి. రాము, ఏం వినిపించట్లేదా? అయ్యా వస్తాను. అంకుల్ నాకు ఒక చాక్లెట్ ఇవ్వండి అంకుల్. సరేనా? వచ్చారా రమా పల్లవి? సరుకులు తెచ్చారా? ఇదిగో అమ్మ తీసుకొచ్చా. అమ్మ నువ్వు చెప్పిన సరుకులన్నీ తెచ్చాను. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, ఏం చేశారు మీరు? ఆయన క్యాష్ కౌంటర్లో కూర్చొని పని వాళ్ళని ఒకటే కిక్కలిస్తున్నాడు. ఎందుకు? వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ సరుకులు కట్టిస్తున్నారు, డబ్బులు మాత్రం పెద్ద ఆయన దర్జాగా తీసుకుంటున్నాడు. అలానా? పాపం వాళ్ళని చూస్తే నాకు జాలేసిందమ్మా. జాలెందుకు రమా? వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు కదా, ఆ పెద్ద ఆయన వాళ్ళకి జీతాలు ఇస్తాడు. అవునా? అమ్మా, ఆయన తన సొంత డబ్బులు ఇస్తాడా? అవునమ్మా, అతనిది స్వంత వ్యాపారం, తనే యజమాని కాబట్టి జీతాలు కూడా తనే ఇస్తాడు. అమ్మ, సొంత వ్యాపారాలు కాకుండా ఇంకా వేరే వ్యాపారాలు కూడా ఉంటాయా? ఉంటాయి, ఎందుకుండవు? వ్యాపార నిర్వహణ 4 రకాలుగా ఉంటుంది. 4 విధాలా? అవేమిటమ్మా? వ్యాపార నిర్వహణ 4 విధాలని చెప్పాను కదా, అవి ఏంటంటే 1 ఏక యాజమాన్యం, 2 భాగస్వామ్యం, 3 జాయింట్ స్టాక్ కంపెనీ లేక కార్పొరేషన్, 4 సహకార సంఘాలు. అయితే ఇప్పుడు మేము వెళ్ళిన షాపు ఏక యాజమాన్య వ్యాపారం కదమ్మా? అవునమ్మా, అది ఏక యాజమాన్య వ్యాపారం. ఇది చాలా చిన్న సంస్థ. దీన్ని ఒకే వ్యక్తి నెలకొల్పుతాడు. అంతేకాకుండా పెట్టుబడిగా డబ్బును కూడా అతనే పెడతాడు. అందులో చేసే సిబ్బంది అందరికీ కూడా జీతాలు అతనే ఇస్తాడు. ఈ చిన్న వ్యాపార సంస్థలో లాభం వచ్చినా అతనే తీసుకుంటాడు, నష్టం వచ్చినా కూడా అతనే భరిస్తాడు. అమ్మ, వ్యాపారం చేయడానికి చాలా డబ్బు కావాలి కదా, మరి అంత డబ్బు అతనికి ఎక్కడి నుండి వస్తుంది? అవునమ్మా, అందుకే కదా అతను చిన్న వ్యాపారం చేస్తాడు. డబ్బులు సరిపోతే బ్యాంకు నుంచి రుణం తీసుకుంటాడు. బ్యాంకు రుణం తీర్చాలి అంటే వచ్చిన లాభాలతో బ్యాంకు రుణం తీరుస్తాడు. మరి ఒకవేళ నష్టం వస్తే బ్యాంకు రుణం ఎలా తీరుస్తాడు? బ్యాంకు రుణం తీర్చకపోతే బ్యాంకు వాళ్ళు ఒప్పుకోరు కదా, అందుకని యజమాని తన ఆస్తిని అమ్మైనా సరే బ్యాంకు రుణం తీరుస్తాడు. అయ్యో, ఆస్తిని అమ్మితే వ్యాపారం ఎలా చేస్తాడమ్మా? కరెక్ట్గా అడిగావు. తప్పదు మరి. ఏకయాజమాన్యాల వ్యాపార విషయంలో ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళ బాధ్యతలు కూడా అపరిమితంగా ఉంటాయి. ఒక్కోసారి ఈ సంస్థలు మూతపడే అవకాశం కూడా ఉంటుంది. చిన్న చిన్న వ్యాపార సంస్థలే ఇలా మూతపడితే పెద్ద వ్యాపార సంస్థలు కష్టం కదమ్మా? అవునమ్మా, అందుకే మరి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటప్పుడు భాగస్వామ్యంతో చేస్తారు. భాగస్వామ్య వ్యాపారమా అంటే ఏమిటమ్మా? అంటే 2 లేక అంతకంటే ఎక్కువ మంది సభ్యులు కలిసి చేసే వ్యాపారాన్ని భాగస్వామ్య వ్యాపారం అంటారు. ఇందులో వాళ్ళు పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని ఒకవేళ లాభాలు వచ్చాయనుకో, లాభాలను కూడా వాటాల రూపంలో పంచుకుంటారు. అలాగే ఒకవేళ నష్టం వస్తే నష్టాన్ని కూడా తమలో తామే పంచుకుంటారు. అయితే వాళ్ళు పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని ఒకవేళ లాభాలు వస్తే ఆ లాభాలని వాటాల రూపంలో పంచుకుంటారు. అలాగే ఒకవేళ నష్టం వస్తే నష్టాన్ని కూడా తమలో తామే పంచుకుంటారు. అయితే భాగస్వామ్య వ్యాపార విధానం మంచిదన్నమాట. మంచిదేనమ్మా, కానీ ఈ భాగస్వామ్య వ్యాపారంలో సమస్యలు కూడా ఉన్నాయి చాలా. భాగస్వామ్యంలో కూడా సమస్యలా? అవేమిటమ్మా? భాగస్వామ్య విధానంలో బాధ్యతలు ఎక్కువగా ఉంటాయమ్మా. ప్రతి భాగస్వామి తాను తీసుకున్న నిర్ణయానికి, చేసిన పనులకు మిగతా భాగస్వాములందరూ కూడా బాధ్యత వహించాలి. అంతేకాకుండా ఇందులో స్వంత నిర్ణయాలు తీసుకోవడం అంటూ ఏమీ ఉండదు. అలాగే ఒకవేళ భాగస్వామ్యులు ఎక్కువైతే సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. అమ్మా, సమస్యలు లేని వ్యాపారం ఏమైనా ఉందా? మంచి ప్రశ్నే వేశావు. సమస్యలు లేకుండా ఏ వ్యాపారము ఉండదమ్మా. కాకపోతే సమస్యలు తక్కువగా ఉన్న వ్యాపారం ఇంకొకటి ఉంది. ఏంటమ్మా అది? అది జాయింట్ స్టాక్ కంపెనీ అమ్మా, లేదా దీన్నే కార్పొరేషన్ అని కూడా అంటారు. అంటే ఏంటమ్మా? జాయింట్ స్టాక్ కంపెనీ అంటే వ్యాపారానికి కావలసిన పెట్టుబడిని ప్రజల నుంచి వాటాల రూపంలో సేకరించి ఆ డబ్బుతోటి వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. మనం కూడా వాటాలు తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, ఎందుకు తీసుకోకూడదు? ఇలా వాటాలను కొన్న వాళ్ళని వాటాదారులు అంటారు. అమ్మా, ఇందులో వాటాలు కొన్న వారందరికీ లాభాలు సమానంగా వస్తాయా? లేదు,
ఎక్కువ వాటాలు కొన్న వాళ్ళకి ఎక్కువ లాభాలు, తక్కువ వాటాలు కొన్న వాళ్ళకి తక్కువ లాభాలు వస్తాయి. అమ్మా, ఇందులో యజమానులు ఉండరా? కంపెనీకి ఒక యజమాని ఉంటాడు, కాకపోతే అతనికి మిగతా వాళ్ళకంటే కూడా వాటాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఎవరెవరు ఉంటారు? కంపెనీలో ఒక డైరెక్టర్ల బోర్డు ఉంటుందమ్మా. వీరి సంఖ్య మిగతా వాటాదారుల కంటే కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయా? ఈ కంపెనీలు 2 విధాలు. ఒకటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, రెండవది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఈ కంపెనీలను లిమిటెడ్ అని ఎందుకంటారు? ఎందుకంటే ఇందులో వాటాదారులకి చాలా తక్కువ బాధ్యతలు ఉంటాయమ్మా. ఒకవేళ కంపెనీ నష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు పెట్టిన వాటాధనం మాత్రమే నష్టపోతారు, అంతకు మించి ఎక్కువ కాదన్నమాట. సహకార సంఘాల గురించి కూడా చెప్పమ్మా. సహకార సంఘాలు అనేవి ఆర్థిక ప్రతినిధుల వల్ల ఏర్పడిన స్వచ్ఛంద సంస్థలు అంతే. స్వచ్ఛంద సంస్థలా? అవేంటి? కొంచెం వివరంగా చెప్పమ్మా. రకరకాల వృత్తుల వారు సహకార సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వం వారిచ్చిన సహకారంతో రుణాలు పొంది తద్వారా వ్యాపార అభివృద్ధికి పాటుపడతారు. ఈ వ్యాపారం లాభం కోసమేగా? అవును, కానీ ఇవి ఎక్కువ లాభాల కోసం కాకుండా అందరి సంక్షేమం కోసం ఏర్పడ్డాయి. అందరి సంక్షేమం అంటే ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలు, వ్యవసాయానికి పాడి పరిశ్రమలకు సంబంధించి వీళ్ళు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తారు. ఇంకా ఏం చేస్తాయి? ఈ సహకార సంఘాలు సమానత్వాన్ని, స్నేహాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంచి అన్ని రకాలైన ఆర్థిక రంగాల్లో వ్యాపించి అన్ని విభాగాల పనులను చేస్తాయి. ఇవి పరస్పర లాభం కోసం అందరి కొరకు తాను, తన కొరకు అందరూ అనే సూత్రం మీద ఆధారంగా వ్యవహరిస్తాయి. వ్యాపార విధానాల గురించి బాగా అర్థమైందమ్మా. ఓహో, బాగా అర్థమైందా? సరే, ఇద్దరూ కలిసి మీకేమర్థమైందో మళ్ళీ ఒకసారి వివరంగా చెప్పండి. వ్యాపారం 4 విధాలు. అవి ఏకయాజమాన్యం, భాగస్వామ్యం, జాయింట్ స్టాక్ కంపెనీ లేదా కార్పొరేషన్, సహకార సంఘాలు. ఇంకా ఏక యాజమాన్యంలో లాభ నష్టాలన్నీ యజమానికే చెందుతాయి కాబట్టి ఇందులో రిస్క్ ఎక్కువ. ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది సభ్యులు కలిసి పనిచేసే వ్యాపారమే భాగస్వామ్యం. ఇందులో ప్రతి భాగస్వామి ఇతర భాగస్వామి తీసుకున్న నిర్ణయానికి బాధ్యత వహించాలి. మూడవది జాయింట్ స్టాక్ కంపెనీ లేదా కార్పొరేషన్. ఇందులో కావాల్సిన పెట్టుబడిని ప్రజల నుంచి వాటాల రూపంలో సేకరిస్తారు. ఇందులో వాటాదారులు పరిమితమైన బాధ్యతను మాత్రమే కలిగి ఉంటారు. చివరిది సహకార సంఘాలు. ఇవి లాభం కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటు చేసుకుంటారు. ఇవి తన కొరకు అందరూ, అందరి కొరకు తాను అనే సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. రమా పల్లవి, వ్యాపార నిర్వహణ రూపాలంటే ఏంటో నీకు బాగా అర్థమైంది కదా? అర్థమైందమ్మా. సరే, ఇద్దరు లేవండి, కాళ్ళు చేతులు కడుక్కురండి, టిఫిన్లు తిందాం. అలాగే అమ్మా.